విద్యుత్ ఉద్యోగులకు 2% డిఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డిఏ వర్తిస్తాయని చెప్పింది. రైతు భరోసా నిధులు కంటిన్యూ అవుతున్నాయి. రికార్డు స్థాయిలో 7,000 కోట్లు రైతుల ఖాతాలో వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిశాయన్న సర్కార్ మొత్తం 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పింది. ఆగస్టులోగా వీటిని క్లియర్ చేస్తామని ప్రకటించింది. విద్యుత్ ఉద్యోగులకు 2% డిఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. 71,417 మంది ఉద్యోగులతో పాటు పెన్షనర్లు, ఆర్టీజన్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డిఏ అమల్లోకి వస్తుందని చెప్పారు భట్టి. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విద్యుత్ ఉద్యోగులకు సూచించారు. డిఏ పెంపుతో ప్రతి నెల విద్యుత్ శాఖపై 11.19 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారు. మైనింగ్ శాఖపై కీలక రివ్యూ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మైనింగ్తో సర్కార్ ఆదాయం పెరగడంతో పాటు ప్రజలకు నష్టం కలగకుండా చూడాలని చెప్పారు. శాఖలో ప్రస్తుత పరిస్థితులు, మైనింగ్ అనుమతులు, శ్రామికుల సంక్షేమం, రెవెన్యూ పెంపు, భద్రతా చర్యలు తదితర విషయాలపై మంత్రి ఆరా తీశారు. మైన్ల నిర్వహణలో పారదర్శకత, కార్మికుల హక్కులు, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వివేక్. రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. 9 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు మొత్తం 6 విడతల్లో 7,770 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసింది వ్యవసాయ శాఖ. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 6 రోజుల్లోనే రైతు భరోసా సాయం కోసం 7,770 కోట్లు ఖర్చు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. త్వరలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2,18,000 ఎకరాలలో దాదాపు 93,000 ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనువు కాని భూములను ఇప్పటికే గుర్తించామని, వీటికి తప్ప సాగులో ఉన్న మిగతా 1,20,000 ఎకరాల భూమికి రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు ముగిశాయి. 3 విడతల్లో మొత్తం 10,000 రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మొత్తం 8,58,000 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఆగస్టులోగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు రెవెన్యూ అధికారులు. దశాబ్ద కాలం పాటు ధ్వంసమైన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 3,27,000 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, మిగిలిన వాటిని కూడా త్వరితగతిన నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రియల్ ఎస్టేట్ పై కొంతమంది పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ లో టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పోను ప్రారంభించిన మంత్రి నిర్మాణ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందో పెరిగిందో కళ్ళు తెరిచి చూస్తే కనిపిస్తుందన్నారు. కొంతమంది దుష్ప్రచారం చేసిన గణాంకాలు తప్పు చెప్పవన్నారు మంత్రి. 4,293 registered as agents and there is no stagnation. This is a model of transparency and governance. I would like to mention here once again that Hyderabad real estate is not slowing down, but I would like to specifically say that it is maturing. We are also concentrating on the 4 corners like north, east and also south. మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అడ్లూరి లక్ష్మణ్. ప్రతి ఏటా విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ కింద 200 నుంచి 500 మందికి విద్యార్థుల సంఖ్యను పెంచుతూ మొదటి సంతకం చేశారు. దివ్యాంగుల స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు 5 కోట్లు మంజూరు చేసే ఫైల్పై సంతకం చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వారి జీవనోపాధికి సహాయక యూనిట్ల స్థాపనకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసింది సర్కార్. ఈ ఏడాదికి 3,55 లక్షలు మంజూరు చేసే ఫైల్పై సంతకం చేశారు అడ్లూరి. డయాలిసిస్ పేషెంట్లకు అండగా నిలుస్తోంది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ హయాంలో కేవలం 4,011 మంది డయాలిసిస్ పేషెంట్లకు నెలకు 2,016 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చారు. మంత్రి సీతక్క చొరవతో ఒక్క మే నెలలో కొత్తగా 4,021 మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం. మొత్తం 8,032 మంది డయాలిసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లు ఇస్తామని తెలిపింది. త్వరలో హెచ్ఐవి పేషెంట్లకు కూడా చేయూత పెన్షన్లు ఇవ్వనుంది రేవంత్ సర్కార్. రేపు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లో మంత్రుల కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ సమావేశం కానుంది.
సమావేశానికి హాజరు కావాలని ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మౌలిక వసతులు, పెండింగ్ పనులు, నిధుల సేకరణపై చర్చించనున్నారు.